నెక్స్ట్ క్వశ్చన్ 954 ఇంధన శాఖ మంత్రి గారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు విద్యుత్ లైన్లు తాకడం వల్ల చెట్లు నరికేస్తాం అని చెప్పి ప్రశ్న అడిగారు సార్. చెట్లు ట్రిమ్ చేస్తాం కానీ ఎక్కడ కూడా నరికేయట్లేదు సార్. ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు ఇబ్బంది జరిగినప్పుడు ఆ చెట్లు వచ్చి పవర్ లైన్స్ మీద పడేసి కరెంటు ట్రిప్ అవ్వటం, యాక్సిడెంట్లు జరగటం, మనుషులు కానీ జంతువులు కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవటం వల్ల మనం ట్రిమ్ చేస్తున్నాం కానీ ఏ విధమైన చెట్లు కొట్టడం లేదు సార్. అయితే చెట్లు రక్షించడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏందని అడుగుతున్నారు సార్. ఎక్కువగా పెద్ద చెట్లు లేకుండా లైన్ లింక్ కింద చెట్లు వేయట్లేదు సార్. తక్కువ ఎత్తు చెట్లు, అదేవిధంగా చెట్లు ఉన్న చాట అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేస్తా ఈ చర్యలన్నీ తీసుకుంటాం సార్. విజయ్ కుమార్ గారు. నమస్కారం అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష, ఈ ఎలక్ట్రికల్ లైన్స్ మనం చెట్లు వేసిన తర్వాత రకరకాలుగా ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఎలా పడితే అలా చెట్లు ఉన్న వైపు ఈ ఎలక్ట్రికల్ లైన్స్ వేస్తున్నారు అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష, దీనికంటూ ఒక పద్ధతి ఉందా? ఎందుకంటే రెండు వైపులు కూడా రోడ్డు రెండు వైపులు కూడా ఎలక్ట్రికల్ లైన్స్ లాగుతూ ఉంటారు. అది కూడా ఒకటి కాదు, 4 లాగుతారు. నేను కాదని అన్న అధ్యక్ష, ఎందుకంటే మనకి ఆ రిక్వైర్మెంట్ విపరీతంగా పెరిగింది. ఒక పక్కన ఎన్విరాన్మెంట్ కోసం మనం మాట్లాడుతున్నప్పుడు మనం చెట్లని పెంచడం అనేది చాలా కష్టం అధ్యక్ష. ఆ చెట్లు పెరుగుతున్నప్పుడు ట్రిమ్ అని చెప్తున్నారు కానీ కింద స్థాయి వెళ్ళేసరికి వాళ్ళకి నచ్చినట్టు నరుకుతా ఉన్నారు అధ్యక్ష. దీని మీద దయచేసి ప్రభుత్వంలో ఒక పద్ధతి అనేది మనం ఇంప్లిమెంట్ చేయకపోతే, ఎందుకంటున్నానంటే మనం ఒక పక్క నుంచి చెట్లు వేసుకుంటా పోతా ఉన్నాం, దానికి బడ్జెట్ పెట్టుకుంటా ఉన్నాం, ఒక పక్క నుంచి వీళ్ళకి నచ్చినట్టు లైన్లు వేసుకుంటూ ఉంటున్నారు. వీళ్ళు మొత్తం అంతా కూడా ఈ రెండు డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకోకుండా నచ్చినట్టు మనం ఎలా పడితే అలా వెళ్ళడం వల్ల మనం చెట్లు పెంచుతున్నామా లేదా, దేనికి పెంచుతున్నాం, దానికి పడ్డ శ్రమ ఏంటి, ఇవన్నీ కూడా మరి అర్థం కాని ఒక పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా మనం ఏదైతే రోడ్డు విస్తరణలకు ఉన్నప్పుడు చెట్లు నరికేటప్పుడు వాళ్ళు మళ్ళా ఇంకో దగ్గర చెట్లు వేయాలని పరిస్థితి చట్టంలో ఉన్నా కూడా ఎక్కడ చెట్లు వేస్తున్నారో, దేనికి వేస్తున్నారు, ఎలా అసలు అనే పరిస్థితి లేకుండా ఎలా పడితే అలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. దయచేసి రోడ్డు విస్తరణప్పుడు కూడా నేను అడుగుతుంది ఏంటంటే, మీ ద్వారా అడుగుతుంది ఏంటంటే, మనం రోడ్డుకి పక్కన డ్రైన్స్కి మనం ప్లాన్ చేసుకుంటున్నాం, డక్ట్స్కి ప్లాన్ చేసుకుంటున్నాం, కానీ ఈ గ్రీన్ బెల్ట్ అనేది దానికి కూడా ప్లాన్ చేసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం అధ్యక్ష. ఇలా ప్లాన్ చేసుకోకుండా మనకు నచ్చినట్టు ఓ పక్క చెట్లు వేసుకుంటా పోతున్నాం, ఓ పక్కన నరుక్కుంటా పోతున్నాం. అది కూడా ఎలా ఉంటుందంటే అధ్యక్ష, నిన్నటికి నిన్న ఎక్కడా రాలేదు నా కాన్స్టిట్యున్సీ ఒక్క యలమంచిలి టౌన్లో విపరీతమైన గాలులతో కూడుకుని దగ్గర 21 పోల్స్ పడిపోయినాయి అధ్యక్ష. ఎలక్ట్రికల్ పూర్తిగా నష్టం కలిగింది అధ్యక్ష. ఇది ఒక పక్క ఎలక్ట్రికల్కి నష్టం జరుగుతూ ఉంది, ఒక పక్క పర్యావరణానికి నష్టం జరుగుతూ ఉంది. దీని మీద మనం ఒక హై లెవెల్ కమిటీ వేసుకొని ఏ మొక్కలు వేయాలా, ఏ చెట్లు వేయాలా, ఆ చెట్లు ఊరికే చిన్న గాలికి పడిపోయే చెట్లు మనం అక్కడ ఎందుకు అలౌ చేయాలా, దీనికి ఒక హై లెవెల్ కమిటీ వేసుకొని దీని మీద ఒక పద్ధతిగానే వెళ్ళకపోతే అధ్యక్ష, ఇది ఒక పక్క ఎలక్ట్రికల్కి కూడా నష్టమే, ఒక పక్క పర్యావరణానికి నష్టం అనేది మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష.